విద్యార్థులందరూ చాలా బాగా పాడారు. అదేవిధంగా 19 రోజు రంగోలీ కార్యక్రమంలో సీనియర్స్ జూనియర్స్ విద్యార్థులు చాలా మంది పాల్గొన్నారు. అదేవిధంగా మెహందీలో చాలా చక్కగా వేశారు. ముస్లింసే దాదాపు అమ్మాయిలు చాలా మంది పాల్గొన్నారు. మిగతా విద్యార్థులు కూడా పాల్గొన్నారు. మరి ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మన వారోత్సవానికి విజయవంతం చేసిన మన న్యాయ నిర్ణేతలకు అదేవిధంగా అనేది చాలా ముఖ్యం. మనము ఎంత ఎత్తుకు ఎదగాలన్నా కూడా పఠనం అనేది లేకుంటే మనము ఏ విజ్ఞానాన్ని కూడా సంపాదించలేము. పుస్తకం మనకు ఏమని చెప్తుంది అంటే, మీరు ఒక్కసారి తలదించుకొని నా వైపు చూసినట్టయితే మీరు జీవితాంతం తల ఎత్తుకునే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దుతాను అని పుస్తకం చెబుతుంది. అంటే మనం పుస్తకాలు చదవడం ద్వారా జీవితంలో అనేక విషయాలను తెలుసుకోవచ్చు. విజ్ఞాన పరంగా కావచ్చు, ప్రకృతి పరంగా కావచ్చు, శాస్త్రవేత్తల గురించి కావచ్చు, ఇలా అనేక రకాలైన విషయాలు మనకు పుస్తకం ద్వారానే తెలుస్తాయి. సో ఇన్ని రోజులుగా మనం వారం రోజులుగా ప్రతిరోజు ఇక్కడికి రావడం, ఏదో ఒక కార్యక్రమాన్ని మనం కరిక్యులం కాకుండా కో కరిక్యులం యాక్టివిటీస్ లో మరి విద్యార్థులలో దాగి ఉన్నటువంటి ఆ క్రియేటివిటీని వెలికి తీయడానికి ఈ గ్రంథాలయ వారోత్సవాలు చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి. మరి గత వారం రోజులుగా విద్యార్థులు చక్కగా మరి ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఇలాంటి విద్యతో పాటు మరి ఈ గ్రంథాలయంకి వచ్చి గ్రంథాలయం యొక్క విశిష్టత తెలుసుకొని వీళ్ళు నిర్వహించినటువంటి పోటీ కార్యక్రమంలో మరి పాల్గొన్న విద్యార్థులందరికీ చాలా మరి మంచి వాళ్ళకు ఏదైనా కరేజియస్ గా వాళ్ళు ఫ్యూచర్ లో ఉంటారు. ఎందుకంటే పాల్గొనడం అనేది చాలా ముఖ్యం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి మీలో కొంత క్రియేటివిటీ ఉంది. సో దానిని ఈరోజు మీరు నిరూపించుకోవడానికి వచ్చినారు. చక్కగా మరి ఆ పోటీల్లో పాల్గొని విజేతలైన వారందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్. సో ఉంటే కనుక ఖచ్చితంగా గ్రంథాలయాన్ని మన జగిత్యాల మరి నడి సిటీ సెంటర్ లో ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకొని పోటీ పరీక్షలకు కూడా సంసిద్ధం కావచ్చు. మీరు ప్రతి పుస్తకాన్ని ఖరీదు చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మన దగ్గర చాలా మంది యువకులు వచ్చి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. మీరు గత వారం రోజులుగా చూస్తున్నారు. సో ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు కూడా ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని మీరు భవిష్యత్తులో మంచి పౌరులుగా మంచి ఉద్యోగస్తులుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. కొలువైనటువంటి ఆలయమే గ్రంథాలయం. అలాంటి గ్రంథాలయంలో ప్రతి పుస్తకంలోని అక్షరము ఆణిముత్యమే. మనము కావలసింది మనం ఏరుకొని మన నాలెడ్జ్ అంటే విజ్ఞానాన్ని పెంపొందించుకున్నటకు మనకి గ్రంథాలయాలు ఉపయోగపడతాయి. అయితే ఎక్కువ విషయాలు మాట్లాడడానికి మన వాళ్ళు ఉన్నారు. మీకు విద్య అంటే ఏంటి, ఆ విద్య కానిది ఏంటిది అని తెలుపుతూ 2010లో ఆవిష్కరింపబడిన నా స్వీయ రచనలోని ఒక పుస్తకంలోని ఒక పాట విద్య మిథ్య. అక్కేలు ఉంటే వాళ్ళకు కూడా చెప్పాలి, ఇక్కడ ఒక గ్రంథాలయం ఉంది, అక్కడ మనకు ఫ్రీ బుక్స్ ఉంటున్నవి, మరి మన ప్రభుత్వం ఇక్కడ గ్రంథాలయం పెట్టింది కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అని మరి మీరందరూ కూడా చెప్పాలి, చెబుతారని చెప్తూ మరి ఇప్పుడు మన విజేతలైన ప్రియమైన విద్యార్థులకు శుభాభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా విజ్ఞానాన్ని పెంపొందించడానికి, ఆలోచన పరిధిని విస్తృతపరచడానికి, మానవుడు ఉత్తమమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ
మెయిన్గా పుస్తక పఠనం అనేది ముఖ్యం. ఈ పుస్తకాలకు ఆలయాలు మన గ్రంథాలయం. మనము గ్రంథాలయం అంటే పుస్తకాలన్నీ ఒక దగ్గర చేర్చే దాన్ని మన గ్రంథాలయం అంటాం. ఈ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా రకరకాల పుస్తకాల ప్రదర్శన, కొత్త పుస్తకాలు సేకరించడం, లైబ్రరీలో మెంబర్షిప్ పెంచడం, ఇవన్నీ ఈ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జరిగే కార్యక్రమాలు. లైబ్రరీలు కేంద్ర సెంట్రల్ లైబ్రరీలు ఉంటాయి, స్టేట్ లైబ్రరీలు ఉంటాయి, మన గ్రామీణ ప్రాంతంలో ఉండే లైబ్రరీలు ఉంటాయి. ఈ గ్రామీణ గ్రంథాలయాల నుంచి కేంద్ర గ్రంథాలయ వరకు, ఆ స్కూల్లో కూడా గ్రంథాలయం, ప్రాథమిక పాఠశాల గ్రంథాలయం నుంచి విశ్వవిద్యాలయ గ్రంథాలయ వరకు కూడా ఈ వారోత్సవాలు జరుపుతాం. 14 నుంచి నవంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు. మెయిన్గా ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు స్వాతంత్ర ఉద్యమానికి ముందు ఈ లైబ్రరీ గ్రంథాలయ ఉద్యమం జరిగింది. 1968వ సంవత్సరం నుంచి మన కేంద్ర ప్రభుత్వం ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఇప్పుడు 57వ వారోత్సవాలు. ముఖ్యంగా కేంద్ర గ్రంథాలయాలు రాష్ట్ర హెడ్ క్వార్టర్లో ఉంటాయి. 33 జిల్లాలలో రాష్ట్ర లైబ్రరీలు ఉన్నాయి. దాదాపు మన రాష్ట్రంలో 5,000 లైబ్రరీలు ఉన్నాయి. అన్ని లైబ్రరీలో దాదాపు రోజు 2,50,000 మంది పుస్తక పఠనం చేస్తారు. ఈ పుస్తక పఠనం వల్ల వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కానీ చదువుతుంది. అయితే ఈ లైబ్రరీలను ఇంకా విస్తృతపరచాల్సిన అవసరం ఉంది. దాదాపు ఈ పుస్తకాలన్నీ ఇంటర్నెట్లో డిజిటలైజేషన్ చేయబడ్డాయి, కొన్ని చేయబడలేదు. డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా మనం పుస్తక పఠనం చేయవచ్చు. అందుకు లైబ్రరీ నిర్వాహకులకు, న్యాయ నిర్ణేతలకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. మన స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ప్రతి స్కూల్లో, ఐ థింక్ మీ స్కూల్లో కూడా లైబ్రరీస్ ఉంటాయి. మనకు కావాల్సినటువంటి పుస్తకం దొరికినప్పుడు లైబ్రరీకి వెళ్తే లైబ్రరీలో మనకు దొరుకుతుంది. కాబట్టి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. రీడింగ్ హ్యాబిట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మీరే రేపు కాబోయే పెద్ద పెద్ద పోస్ట్లో మీరే వెళ్ళాలి కష్టపడి. రేపు మంచి మంచి గోల్స్ మీరు ఏవైతే పెట్టుకుంటారో మీ నుంచి నాలెడ్జ్ అనేది ఎవ్వరు కూడా దొంగతనం చేయలేరు. ఇట్ ఈస్ ద ఓన్లీ వన్ అసెట్ మీకు ఉండేది. మీకు ఆస్తులు అంతస్తులు ఏమైనా ఉన్నా కూడా అవి ఏమన్నా పోతే కావచ్చు, కానీ నాలెడ్జ్ ఎవరు కూడా దొంగలించలేరు. కాబట్టి మీకు ఇప్పుడు నిరుద్యోగులకు, వివిధ పోటీలకు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ప్రిపేర్ అవుతుండ్రు. మీకు ఎక్కడ దొరికిన బుక్స్ లైబ్రరీలో దొరుకుతుంది. ఇటువంటి లైబ్రరీస్ని ఇప్పటికీ ఇంత ఫాస్ట్గా ఈ మీడియా డిజిటల్ వచ్చినాక కూడా లైబ్రరీస్ని అవాయిడ్ చేయకుండా మీరు సెల్ కానీ పక్కన పెట్టి లైబ్రరీస్ యూజ్ చేసుకొని అందులో మీకు హిస్టరీ కానీ ఏమంటారు సైన్స్, ఇంకేంది ఇప్పుడు తెలంగాణ గురించి ఇప్పుడు ఎగ్జామ్స్లో ఏమైనా కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తుంటాయి. కాబట్టి మీకు దొరకని పుస్తకాలు కూడా లైబ్రరీలో దొరుకుతుంది. అట్లా లైబ్రరీస్ అంత సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేస్తున్న స్టాఫ్ అందరికి కూడా రియల్లీ అ బిగ్ క్లాప్ ఐ గివ్ యూ. ఎంకరేజ్ చేస్తున్న చాలా మంది వచ్చి యూజ్ చేసుకుంటున్నారు. ఇది ఒక మంచి ఏమంటారు స్టెప్. అట్లనే వీళ్ళు నిర్వహించినటువంటి ఈ ఎగ్జామ్స్ పోటీలలో మీరు అందరు విజేతలుగా నిలిచిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెబుతూ ఐ రియల్లీ ఎంకరేజ్ ది పీపుల్ టు అచీవ్ యువర్ గోల్స్ అండ్ టు యూజ్ ద లైబ్రరీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మంచిగా మీరు యూజ్ చేసుకొని మీకు ఎక్కడ దొరకని పుస్తకాలు లైబ్రరీలో దొరుకుతుంది. కాబట్టి ఎస్పెషల్లీ ఐ థ్యాంక్ ఆల్ ది స్టాఫ్ ఆఫ్ ద లైబ్రరీ స్టాఫ్. ఇట్లాంటి ఒక మంచి అకేషన్ మీరు పెట్టినందుకు మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ, స్టూడెంట్స్ అందరికి కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ చెప్తూ